Yeah, Hello again to all my yeah. friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారిని, మరి జర్మయ్య గారు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథాన్ని అధ్యయనం తీసుకొస్తూ ఉన్నాం. Remember, there are 6 booklets in the book of Acts, and we are in booklet number 3. జ్ఞాపకం ఉంచుకోండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 6 భాగాలు ఉంటున్నాయి. మనం ఇప్పుడు 3వ భాగములోకి మనం వస్తున్నాం. We are seeing that Peter is passing the baton on to Saul, who will be God's messenger throughout the Roman Empire. పేతురు మనము గమనించినట్లయితే సౌలు పైకి మరి సువార్త సందేశపు యొక్క భారం అనేటువంటిది ఆ యొక్క భారం అనేటువంటిది ఆయన పైన వేస్తూ ఉన్నాడు. ఆయన రోమా సామ్రాజ్యం అంతా కూడా ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. But before he does, Peter is going to convert Cornelius, who is the first Gentile who will receive the Holy Spirit at the time of belief. సో ముఖ్యంగా ఈ పని పౌలు చేయక పేతురు చేయక మునుపు ఆయన కొర్నేలి అన్యుడైనటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయనను మారు మనసులోకి నడిపించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now remember, when Jesus asked in the book of Matthew, well, in all the Gospels, his disciples, who do people say he was? They said John the Baptist, Elijah, or other prophets. సో అక్కడ స్వార్థలలో మనము గమనించినట్లయితే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగినప్పుడు అక్కడ శిష్యులు రకరకాలుగా స్పందించి ఉంటూ ఉన్నారు. యోహాను స్థానికుడైనటువంటి యోహాను బాప్తిసం ఇచ్చు యోహాను అన్నటువంటిది, మరి కొందరు ఏలియా అని, మరి ఒకరు ఇర్మియా అని, ఇంకా ఏదో ఒక ప్రవక్త అన్నటువంటి ఒక విషయం. Jesus then asked his disciples, "But who do you say that I am?" అయితే యేసు ప్రభు తన శిష్యులను అడిగారు, మీరేమనుకుంటున్నారు నేను ఎవరినని అని అడుగుతూ ఉన్నాడు. And Peter said, "You are the Christ, the Son of God." పేతురు వెంటనే స్పందించి, నీవు క్రీస్తువు దేవుని కుమారుడువు అని ఉత్తరం ఇచ్చాడు. Jesus told Peter, "Blessed are you, Simon Bar-Jonah. Flesh and blood has not revealed this to you, but my Father in heaven." సో యేసు ప్రభు దానికి ప్రత్యుత్తరంగా సీమోను పేతురు, ఇది నీకు బయలుపరిచినది రక్త మాంసములు కలిగినటువంటి ఎవరు కాదు, పరలోకపు నా తండ్రి అని చెప్పి ఆయన చెప్పాడు. On this rock, meaning the proclamation that Jesus is the Christ, is how the church will be built. సో ఈ విధంగా ఈ బండ పైన నా రాయి సంఘం అనేటువంటిది మరి కట్టబడును అన్నటువంటి యొక్క విషయము యేసు ప్రభు ప్రకటించాడు. Then he says, "I will give you the keys to the kingdom." అటు తర్వాత ప్రభు చెప్పారు, పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పాడు. Now, that doesn't mean that Peter is standing at the pearly gates and you have to pass through him to get into the kingdom of heaven. సో దాని యొక్క అర్థం ఏంటంటే పేతురు దేవుని రాజ్యం యొక్క గేటు యొద్ద నిల్చొని ఉంటాడు, ఆయన ద్వారా మరి దేవుని రాజ్యంలోకి అందరూ పోవాలి అన్నటువంటిది కాదు. What Jesus was saying is that Peter would be present when the Holy Spirit came upon the Jews in chapter 2 of Acts. సో అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు పేతురు అక్కడ ముఖ్యంగా వాడబడటం అనేటువంటిది చూస్తాం. The Samaritans in chapter 8, remember, John and Peter went up and laid hands after Philip had evangelized to them, and the Samaritans received the Holy Spirit.
అదే విధంగా మరి ఫిలిప్పు సమరయాకు వెళ్ళి సువార్త ప్రకటించబడినప్పుడు అక్కడ 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో పేతురు యోహాను వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మని మరి అనుగ్రహించబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. And then in chapter 10, he's going to share the message of Christ with Cornelius, a Gentile, and he's going to receive the Holy Spirit. అయితే 10వ అధ్యాయంలో అన్యుడైనటువంటి కొర్నేలికి మరి పేతురు ద్వారా పరిశుద్ధాత్మను పొందటం అన్నటువంటి యొక్క విషయము జరగబోతుంది. So what Jesus was telling Peter is he would be presenting the message when the Holy Spirit came on the Jews, the Samaritans, and the Gentiles. That's the keys to the kingdom. సో దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి తలుపు చెవులు అనగా పేతురు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా యూదుల పైకిని సమరయుల పైకిని అన్యుల పైకిని పరిశుద్ధాత్మ దిగి రావటం అన్నటువంటి యొక్క విషయం. So here, in what we will study today, Peter is the Holy Spirit's agent in Cornelius's conversion. సో ఇక్కడ కొర్నేలి యొక్క మారు మనస్సు యొక్క విషయంలో పేతురు సాధనంగా పాత్రగా ఉంటూ ఉన్నాడు. And we will see that Peter confirms God's grace. ఇక్కడ దేవుని యొక్క కృపను పేతురు మరి ఆమోదించబడటం అనేటువంటిది మనం అక్కడ చూస్తాం. Now remember, Jesus was crucified on April 3rd of AD 33. సో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో 33లో యేసు ప్రభు ఆ సిలువకు వేయటం అనేటువంటిది చనిపోవటం అనేటువంటిది జరిగింది. 2 years later, on April 1st of AD 35, Stephen is stoned. అక్కడ 2 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ మొదటిన 35వ సంవత్సరములో స్టెఫను హతసాక్షిగా మారటం అనేటువంటిది జరుగుతుంది. Then in the summer of AD 33, so Pentecost is in May, so in June or July, Paul is converted on the road to Damascus. సో అక్కడ వేసవి కాలంలో 33లో పరిశుద్ధాత్మని యొక్క ఆగమనము అనేటువంటిది సో జరిగినటువంటి యొక్క విషయము. దాని తర్వాత పౌలు యొక్క మారు మనస్సు అన్నటువంటి యొక్క విషయం. After his conversion, he goes to Arabia for 3 years, from the summer of 35 to the summer of 37. సో అక్కడ ఆయన సౌలు మారిన తరువాత దమస్క అరాబునకు ఆయన వెళ్ళటం అనేటువంటిది 3 సంవత్సరాల వరకు, అనగా 35 వేసవి కాలము నుంచి 37 వరకు కూడా. Let's actually turn to Galatians, and we will read chapter 1, and we will read verses 16 through 21. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. అయినను నా యందు బలపరుసు బలమును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు. గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్క పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పిమ్మట 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరికి నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూసితిని. నేను మీకు రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని యేసుక్రీస్తునందు యోధియా సంఘం వారికి నా ముఖ పరిచయం లేకుండాను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయిచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని
వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిస్థితి. ఆమేన్. Okay, so what we see here is after Saul's conversion, he goes directly to Arabia and Jesus teaches him for 3 years. ఇక్కడ సౌలు మారు మనస్సు పొందిన తర్వాత నేరుగా అరేబియాకు ఆయన 3 సంవత్సరాల వరకు వెళ్ళటము, నేరుగా యేసు ప్రభు ఆయనకు తరబేతి ఇవ్వటము జరుగుతూ ఉంది. So he wasn't taught by other apostles, Peter and John and the rest of them, like everybody else is. He was taught directly by Jesus. నేరుగా పేతురు, యాకోబు, యోహానులాగా ఈయన కూడా యేసు ప్రభు చేత నేరుగా మరి బోధింపబడినాడు. అటు తర్వాత సమానమైనటువంటి అపోస్తులుగా ఉంటాడు. Then, after 3 years, he would return and be with Peter and the other apostles in Jerusalem for 15 days. అటు తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన యెరూషలేమునకు రావటం అనేటువంటిది, మరి పేతురును మిగతా అపోస్తులను అక్కడ కలవటము, 15 రోజుల మటుకు అక్కడ యెరూషలేములో ఉండటం అనేటువంటిది జరిగింది. Then we see in Acts 10 and 11:18 through 11:18, this is in AD 40 or 41. సో ఇక్కడ 10వ అధ్యాయం అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మనము చూస్తాము. ఇది క్రీస్తు శకము 41 అయి ఉండవచ్చు. Okay, so let's look and see exactly what happens in these events. సో ఈ యొక్క సంఘటనలో ఏమి జరిగింది అనేటువంటిది మనము చూసుకుందాం. In today's lesson, we are going to see Peter will heal Aeneas by Jesus' power. సో ఇక్కడ పేతురు యేసుక్రీస్తు యొక్క ఆ శక్తి చేత మరి స్వస్థపరచబడటం అన్నటువంటి యొక్క విషయము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. The conclusion will be Jesus is alive and working through the power of the Holy Spirit through his agents, his apostles. సో అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత ఆ యేసు ప్రభు కార్యము జరిగించటం అనేటువంటిది మనము గమనించదగింది. Now he did this in the town of Lydda, and in Lydda, the believers there who see him do this miracle repent and turn back to God. సో అక్కడ లీలా అనేటువంటి యొక్క ప్రాంత్యములో మరి ఆ పేతురు ఆ కార్యము జరిగించటం అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Then Peter's going to go to Joppa, where he is going to resuscitate Dorcas as Jesus had done with Jairus' daughter. సో తర్వాత పేతురు జోపాకు రావటం అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఆ దోర్కాసు విషయంలో ఆ పని జరిగించటం అనేటువంటిది చూస్తాం. The same conclusion is that Jesus is alive and working through the Holy Spirit in Joppa. సో యేసు ప్రభు పరిశుద్ధాత్ముని ద్వారా అక్కడ కార్యము చేయటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. The result here is different, though. We have unbelievers in Joppa who believe in the Lord. సో అక్కడ వ్యత్యాసం మనము గమనిస్తాము. జోపాలో మరి అవిశ్వాసులు ఉంటూ ఉన్నారు, విశ్వాసులు కూడా ఉండటం అనేటువంటిది జరిగింది. In the second part of this teaching, we're going to see that God spoke to Cornelius through an angel. సో తర్వాత రెండో భాగాన్ని మనము గమనించినట్లయితే దేవదూత చేత దేవుడు కొర్నేలియుతో మాట్లాడటం అనేటువంటిది గమనిస్తాం. The next day, God will speak to Peter through a vision. అటు తర్వాత మరుసటి రోజు దర్శనము ద్వారా దేవుడు పేతురుతో మాట్లాడటం జరుగుతుంది. Then we're going to see both Peter and Cornelius obey what God tells them to do. పేతురు విషయంలోనూ కొర్నేలి విషయంలోనూ దేవుడు ఏమి చెప్పాడో చేయటానికి వాళ్ళు ఇరువురు కూడా విధేయత చూపటం అనేటువంటిది గమనిస్తాం. Peter will preach salvation and remission of sins to Cornelius and his people.
సో కొర్నేలికి ఆయన ప్రజలకు ఆ పాప పరిహారాన్ని గురించినటువంటి ఆ రక్షణ సువార్తను పేతురు ప్రకటిస్తాడు. The result is the circumcised, that is, the Jews, see and hear the uncircumcised, that is, the Gentiles, receive the Holy Spirit. అక్కడ ఆ సున్నతి పొందినటువంటి యూదులు సున్నతి లేనటువంటి అన్యజనులు పరిశుద్ధాత్మని పొందటం అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు, అటు తర్వాత వింటూ ఉన్నారు. What is the conclusion? Jesus is alive and working through the Holy Spirit, even though he's no longer on earth. సో ఇక్కడ యేసు ప్రభు భూలోకంలో లేకపోయినప్పటికీ కూడా ఆ పరిశుద్ధాత్మ చేత ఆయన కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. Okay, so let's read Acts chapter 9, verses 32 through 43, please. సో ఇక్కడ అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 32 నుంచి మనము 43 వరకు మనము చదువుకుందాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేస్తూ లోర్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అనేయ అను ఒక మనిషిని చూసి, పేతురు, అనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనిమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లోర్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మశాస్త్రమును బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడమే గదిలో పరుండబెట్టిరి. లూద్దా యొప్పేకు దగ్గరగా ఉన్నట్ల చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. వెధురాలందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిసిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవంపై తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చునేను. అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను వెధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటను తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోను ఒక శర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ఆమేన్. థ్యాంక్ యూ సార్. Okay, so here we Okay. have 2 different healings by Peter, who is Jesus' agent and is going to use the healing through the power of the Holy Spirit to promote Jesus' message. యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని మరి విస్తరింపబడటానికి ముఖ్యంగా 2 విధాలుగా పేతురు పరిశుద్ధాత్మ చేత మరి స్వస్థత అనేటువంటిది జరిగిస్తూ ఉన్నాడు. Now, what is it that he is doing here? What is Peter doing as he goes down from Jerusalem into these towns? సో ఇక్కడ యెరూషలేము నుంచి ఆయన దిగి వెళ్ళటాన్ని బట్టి అక్కడ ఏమి పేతురు చేస్తూ ఉన్నాడు అంటే, he is going to care for the sheep that Jesus has commanded Peter to do. అక్కడ యేసు ప్రభు పేతురును చేయటానికి ఆజ్ఞాపించినటువంటి విధంగా ఆయన గొర్రెలను మేపటానికి ఈ యొక్క విషయంలో చర్య తీసుకోవటానికి చెప్పిన విధంగా వెళ్తూ ఉన్నాడు. Let's turn to John chapter 21. యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయానికి మనం తిప్పుదాము. And read verses 15 through 19. 15 నుంచి 19 వరకు చదువుకుందాం. యోహాను 21. John 21, 15 through 19.
వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన సీమోను కుమారుడు అయిన సీమోను పేతురు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను. రెండవసారి అతని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయము అని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగగా, నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడు అయ్యుండి నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు దాచుదు. ఒకడును నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్తున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఆమేన్. Now remember, 3 times Peter had denied Jesus, and so Jesus is going to restore him 3 times here by asking him if he loved him. జ్ఞాపకం ఉంచుకోండి, 3 పర్యాయాలు యేసు ప్రభును ఎరగనని తిరస్కరించాడు. అదే విధంగా యేసు ప్రభు ఇప్పుడు 3 సార్లు ఆయనను మరలా తీసుకురావటానికి నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడగటం చూస్తూ ఉన్నాం. Remember, he had denied that he was with Jesus. Instead of proclaiming the name of Jesus to different people, he was afraid for his life, so he denied he even knew him. ఒకప్పుడు మరి ఆయన తన జీవితం విషయములో, ప్రాణ విషయములో భయపడి యేసుక్రీస్తును నిరాకరించినటువంటి యొక్క విషయము మరి జరిగినటువంటి అంశంగా చూస్తాం. So Jesus is telling Peter in John 21, don't just tell me that you love me, show me that you love me by evangelizing to people, feeding my sheep, and tending to my sheep, discipling people. ఇక్కడ కేవలము ప్రేమిస్తున్నానని మాట చేత చెప్పటం మాత్రమే కాదు, అయితే నీవు చూపించుము నీ ప్రేమను అనేటువంటి యొక్క విషయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మరి భద్రపరచుము అన్నటువంటి యొక్క విషయము చెప్పబడుతూ ఉంది. And this is exactly what we see Peter doing in these 2 towns. In a town that has believers in it, Lydda, he is going to heal someone, and the believers are going to repent and come closer to God. ఈ 2 పట్టణాల్లో పేతురు అదే చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా అక్కడ విశ్వాసులు ఉంటూ ఉన్నారు. తర్వాత ఆయన స్వస్థపరచటం అనేటువంటిది జరిగిన తర్వాత విశ్వాసులు ఇంకా దేవునికి దగ్గరగా కావటం అనేటువంటిది ఈ ఘటన ద్వారా జరుగుతూ ఉంది. And in Joppa, he's going to raise a girl from the dead, and that is going to bring believers to believing in Jesus for the first time for eternal life. సో అక్కడ జోపాలో మనము గమనించినట్లయితే చనిపోయినటువంటి ఆమెను లేపటాన్ని బట్టి అనేకులు మరి నిత్య జీవమును కొరకు యేసు ప్రభువును విశ్వసించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, for this to take place, we see that the church is spiritually healthy. సో ఈ యొక్క విషయాలు మనము చూస్తూ ఉంటే మరి సంఘము నిజంగా ఆరోగ్యంగా పుష్టిదాయకంగా ఉండటం అనేటువంటిది చూస్తాం. Let's read Acts 2:42 and 43. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము
20 యాక్ట్స్ Acts chapter 2, verses అధ్యాయము 42 and 43. 42, 43. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగను. మరియు అనేక మహత్కార్యములను సుశక్రియలను అపోస్తుల ద్వారా జరిగించెను. ఆమేన్. So notice here that they, the church, continued steadfastly in the apostles' doctrine. That is, what the apostles taught is what Jesus had taught them. సో యేసు ప్రభు అపోస్తులకు ఏమైతే బోధించాడో ఆ బోధలో ఆ సంఘము నిమగ్నము కావటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. They continued together in fellowship. That is, they shared what they had in common with each other. వాళ్ళు ఒకరితో ఒకరు కలిగినటువంటివి పంచటం అనేటువంటిది, మరి అన్యోన్య సావాసము కలిగి ఉండటం అనేటువంటిది చూస్తున్నాం. They broke bread or had communion as Jesus had told his disciples to do. వాళ్ళు బల్ల విరుచుట విషయంలో యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా వారు సావాసము కలిగి ఉంటూ ఉన్నారు. And they prayed. This brought a healthy church. సో తర్వాత వాళ్ళు ప్రార్థించటం అనేటువంటిది చూస్తున్నాం. ఈ యొక్క లక్షణాలతో సంఘము మరి ఆరోగ్యదాయకంగా ఉండటం చూస్తాం. They actually continued to do this when they shared all things in Acts chapter 4. అపోస్తుల కార్యము 4వ అధ్యాయములో మరి చెప్పబడిన విధంగా వాళ్ళు ఈ యొక్క విషయాలు నిరంతరము వాళ్ళు చేస్తూ ఉన్నారు. Aeneas's healing by the Holy Spirit both edified and consoled the church. సో అక్కడ పరిశుద్ధాత్మ చేత మరి స్వస్థపరచబడటం అనేటువంటిది, మరి అక్కడ బలపరచటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Notice in verse 34, Peter doesn't say, "Arise from bed." He says, "Jesus, the Christ, has healed you," showing that Jesus is alive and well, and it's by his power that Aeneas is healed. సో ఇక్కడ పేతురు 36వ వచనములో గమనించినట్లయితే, మరి యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచాడు అనేటువంటి ఒక విషయము పేతురు అక్కడ పలకటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Those who heard and saw the paralyzed man's healing repented. సో అక్కడ ముఖ్యంగా పార్శ్వవాయు రోగముతో ఉన్నటువంటి అతన్ని స్వస్థపరచబడినప్పుడు చూచిన వారు మరి పశ్చాత్తాపపన్నారు. Since Lydda and Joppa are close, we have a person that hears that Peter is healing people in Lydda, and so they come over and get Peter and say, "Come over to Joppa. We have Tabitha who is very sick." సో అక్కడ జోపా అనేటువంటి యొక్క స్థలము, అటు తర్వాత లీవా అనేటువంటిది రెండు చాలా దగ్గరగా ఉన్నటువంటి యొక్క విషయము. అక్కడ స్వస్థపరచబడినప్పుడు ఇక్కడ కూడా మరి ఆహ్వానించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. We see that Tabitha, or Dorcas, was a disciple who was known for her service of good works. అక్కడ దోర్కాసు లేకపోతే తబిత అన్నటువంటి ఆమె తమ సత్క్రియల చేత ఆమె విశ్వాసి అందరికి మరి అందరి యొక్క గుర్తింపులోకి వచ్చినటువంటి ఆమె. Now remember, Luke Acts is a 2-set book. జ్ఞాపకం ఉంచుకోండి, లూకా సువార్త, అపోస్తల కార్యము రెండు కూడా రెండు పుస్తకాలు. So there are many times, as we have said earlier, where Luke has Jesus doing something, and then Acts has the disciples doing the same type of thing, showing that both are fueled by the Holy Spirit. అక్కడ సువార్తలో, లూకా రాసినటువంటి సువార్తలో యేసు ప్రభు చేసినటువంటి కొన్ని అద్భుతాలు, సూచక కార్యాల యొక్క విషయంలోను, ఇక్కడ అపోస్తల కార్యములో
ఆ మరి తన శిష్యుల ద్వారా చేసినటువంటి సూచక కార్యాలు, అద్భుతాలు ఈ రెండూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత జరిగించబడినటువంటి యొక్క విషయం. Let's turn back to Luke chapter 8 and read verses 40 through 42, please. సో లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వరకు మనము చదువుకుందాం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తుండెను. యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరము అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. Okay, so we see here that Jairus has a daughter who's 12 years old who is very sick, and he asked Jesus to go to his house and heal her. సో ఇక్కడ ఆ 12 ఏండ్ల వయసు కలిగినటువంటి ఆమె జెరుసా మరి చనిపోయేటువంటి యొక్క స్థితిలో ఉంటుండగా మరి యేసు ప్రభువును తన ఇంటికి వచ్చి స్వస్థపరచమని బతిమిలాడుకొనటం అనేటువంటిది జరుగుతుంది. Now let's read Luke chapter 8 verses 49 through 56. సో లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము మరి 49 నుంచి 56 వరకు మనము చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని ఆయనతో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడకవద్దు, నమ్మిక మాత్రము ఇంచుము, ఆమె స్వస్థపరచబడునని ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోనికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఆమేన్. Notice how similar these two stories are of what Jesus did with Jairus' daughter and what Peter is doing here with Dorcas. సో ఇక్కడ జెరుసా యొక్క కుమార్తెతో యేసు ప్రభు జరిగించటం అనేటువంటిది, ఇక్కడ డోర్కాస్తో మరి పేతురు జరిగించటం అనేటువంటిది రెండు చక్కగా పోలికలు ఉంటూ ఉన్నాయి. Both go to an upper room where the girl is dead, laying there dead, and people are weeping and wailing for her death. సో అక్కడ ఆ మేడగదిలో చనిపోయినటువంటి ఆ యొక్క యవనస్తురాలి కొరకు అక్కడ ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. Both Jesus and Peter send the people who are weeping and wailing out of the room before he heals them. ఆమె యేసు ప్రభు ఆమెను స్వస్థపరచక మునుపు పేతురు, యోహాను వీళ్ళను అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉన్నటువంటి వారిని మరి బయటికి పంపవేయటం అనేటువంటిది జరిగింది. Both Jesus and Peter take the dead girls by the hand, tell them to arise, and they come back to life. అక్కడ ఆ ఇద్దరు కూడా యేసు ప్రభు, పేతురు ఆ చనిపోయినటువంటి ఆమె చెయ్యి పట్టుకొని లేవమని చెప్పినప్పుడు అక్కడ లేచి రావటము, జీవం పొందటం అనేటువంటిది జరిగింది. What we see here is Acts is echoing Luke, just like when you're in a canyon and you yell, the yelling comes back to you. This is an echo from Acts that what happened in Luke, Jesus is doing again in Acts.
ఇక్కడ లూకా రాసినటువంటి సువార్తలో ఏమి జరిగిందో అది అపోస్తుల కార్యములో నిజంగా ప్రతిధ్వనించటం అన్నటువంటిది మరి అదే విధంగా ఇక్కడ రిపీట్ కావటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Jesus continued to do what he did in Luke only through the disciples now. సో యేసు ప్రభు సువార్తలలో ఏమి జరిగించాడో వాటిను ఆయన తన శిష్యుల ద్వారా లేకపోతే అపోస్తుల ద్వారా ఆ అపోస్తుల కార్యములలో జరిగిస్తూ ఉన్నాడు. The miracle caused many unbelievers in Joppa to believe and receive eternal life. సో యోపాలో ఈ యొక్క అద్భుతము ద్వారా వారు అనేకులు అవిశ్వాసులు విశ్వాసులుగా మారి నిత్య జీవం అనేటువంటిది పొంది ఉంటూ ఉన్నారు. The two events in this episode show that the Holy Spirit working through Peter to accomplish two different things in two different cities. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఈ రెండు పట్టణాలలో ముఖ్యంగా రెండు విధాలుగా మరి సాధించటం అనేటువంటిది లేక ఉద్దేశం నెరవేర్చటం అనేటువంటిది జరుగుతూ ఉంది. In Lydda, Peter was talking to believers, making them stronger disciples so that they would turn to the Lord, that is, repent. సో మొదటిగా విశ్వాసులతో లేడాలో విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు ఆ అద్భుతము ద్వారా వారు బలము పొందుకోవటం అనేటువంటిది మా ఆత్మీయమైనటువంటి బలము పశ్చాత్తాపం అన్నటువంటిది పొందుతున్నారు. In Joppa, unbelievers were moved to believe in Jesus for eternal life. యోపాలో ముఖ్యంగా అవిశ్వాసులు నిత్య జీవము కొరకు విశ్వాసులుగా మారటం అనేటువంటిది జరిగింది. Now notice verse 43 says that Peter stayed in Joppa with Simon a tanner. That means this Simon handled dead animals which would be unclean. Peter would never do that before, but he is starting to understand that it's more about Jesus' message than rituals and traditions. ఇక్కడ 43వ వచనంలో పేతురు చాలా కాలము వరకు యోపాలో చర్మకారుడైనటువంటి సీమోను యొద్ద బస చేసెను అనేటువంటి ఒక విషయము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అశుద్ధత గురించినటువంటి ఒక విషయాలు మరి ఉన్నప్పటికీ ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారము మరి యూదా సాంప్రదాయాల ప్రకారము అధిగమించటం అనేటువంటిది చూస్తాం. Now God is going to send Peter to bring the message of life and the Holy Spirit to Cornelius. ఇప్పుడు పేతురును దేవుడు పంపి జీవ సంబంధమైనటువంటి నిత్య జీవ సంబంధమైనటువంటి యొక్క సందేశము పరిశుద్ధాత్మ చేత కొర్నేలికి తీసుకురావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Notice on the map, Joppa and Caesarea are 62 kilometers apart, or a 12-hour walk. సో ఇక్కడ ఈ మ్యాప్ లో యొక్క ఈ భూపటంలో మనము గమనించినట్లయితే సెసరియాకు అటు తర్వాత యోపాకు ముఖ్యంగా 62 కిలోమీటర్ల దూరము ఉండటం అనేటువంటిది చూస్తాం. In 10:1 through 23, God is going to prepare for Peter to meet Cornelius. 10వ అధ్యాయము 1 నుంచి 23 వచనాల్లో దేవుడు పేతురును కొర్నేలియును సంధించటానికి కొరకు సిద్ధపరచటం అనేటువంటిది చూస్తాం. Day 1, God's messenger will instruct Cornelius to send men to Joppa for Peter. సో మొదటి రోజు గమనించినట్లయితే దేవుడు మరి కొర్నేలితో మాట్లాడి పేతురు కొరకు యోపాకు ప్రజలను పంపమని మనుషులను పంపటం అనేటువంటిది చూస్తాం. Day 2, God instructed Peter that he can cleanse anything. There is nothing unclean for God to cleanse.
సో ఇక్కడ రెండో దినమందు మనము గమనించినట్లయితే దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అశుద్ధం అనేటువంటిది ఏమీ లేదు అన్నటువంటిది దేవుడు సమస్తమును శుద్ధ చేయగలిగినటువంటి వాడు అన్నటువంటి యొక్క విషయం. That same day, Cornelius will invite Peter to meet with him. సో అదే రోజు ముఖ్యంగా కొర్నేలి ప్రజలు పేతురును కలుసుకోవటము మరి ఆహ్వానించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Because it's 12 and a half hours away, it'll be another day before they get to Caesarea. సిసిలియాకు చేరటానికి నిజంగా 12 గంటల పైన ప్రయాణం ఉంటూ ఉన్నట్టు కాబట్టి అది మరి యొక్క 3వ రోజు అయ్యుంటూ ఉన్నది. And then in 44 through 48, the first time the Holy Spirit will fall upon Gentiles. సో 44 నుంచి మనము గమనించినట్లయితే 48 వరకు మొట్టమొదటిసారిగా అన్యుల పైన పరిశుద్ధాత్మ దిగి రావటం అనేటువంటిది జరిగింది. Now, God sent Peter to bring the message of Christ and the Holy Spirit to Cornelius. Prayer is going to be an integral part of God's movement. సో ఇక్కడ దేవుడు నిత్య జీవ సంబంధమైనటువంటి యొక్క సందేశము కొర్నేలియకు తీసుకురావటాన్ని బట్టి పరిశుద్ధాత్మ చేత జరుగుతూ ఉంది. ఈ రెండిట మధ్య ప్రార్థన అనేటువంటిది సాధనంగా పనిముట్టుగా వాడబడటం అనేటువంటిది చూస్తాం. So far, we can see from these passages I have here, 10 times before the Holy Spirit moves, people are praying for God to move. సో ఈ యొక్క లేఖన భాగాల్లో గమనించినట్లయితే 10 పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క చలన జరగటానికి పూర్వము ప్రజలు ప్రార్థనలో ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now it's the prayer of a Gentile who will open the door for Gentiles to become part of the body of Christ. సో ఇక్కడ అన్యుని యొక్క ప్రార్థన అనేటువంటిది అన్యులకు పరిశుద్ధాత్మ యొక్క రాక అనేటువంటిది మార్గము తెరవటము కొర్నేలు ద్వారా తెరవటం అనేటువంటిది ఈ విధంగా అన్యులు క్రీస్తు యొక్క దేహములో లేక సంఘములో భాగముగా చేరటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, it's important to realize that even though Cornelius is a very generous man and he is a righteous man, he is still destined to the lake of fire until he believes in Jesus for eternal life. ఇక్కడ కొర్నేలు యొక్క విషయంలో చాలా ఉదారత్వము ధారాళత్వము కలిగినటువంటి వ్యక్తి, మరి నీతివంతుడుగా ఉంటూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన నరకానికి పాత్రుడు అని చెప్పబడినప్పుడు ఎరిగినప్పుడు మరి ఆయన మారు మనస్సు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Religious rituals do not change a person's eternal destiny. It is faith in Jesus Christ. సో ఇక్కడ మతపరమైనటువంటి ఆచారాలు అనేటువంటిది ఏ మనుషుని యొక్క గమ్యాన్ని మార్చలేవు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి మాత్రమే. In the Jews' mind, they believed that what was blocking Cornelius from entering the kingdom of God is he wasn't circumcised. But God viewed him as lacking the transformation from above that Jesus could offer. సో ఇక్కడ యూదులు అనుకుంటూ ఉన్నారు కొర్నేలును మరి నిత్యత్వం పొందకుండా అడ్డుకుంటున్నది ఆ సున్నతి అన్నటువంటి యొక్క విషయము వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా గమనించినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క కార్యము లేకపోవటం బట్టి దూరంగా వెలిగా ఉండటం అనేటువంటిది జరిగింది. Luke shows in chapter 9 and chapter 10 that God's salvation is available to the chief of sinners, Saul, who is fighting against Jesus, and the most noble Gentile, Cornelius. సో అక్కడ లూకా ఈ 9వ అధ్యాయము 10వ అధ్యాయములో చూపిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము ఏమిటనగా పాపుల్లో
ముఖ్యస్థుడైనటువంటి సౌలుకును మరి 10వ అధ్యాయములో అన్యుడైనటువంటి అతనికిని రక్షణ యేసుక్రీస్తే అన్నటువంటి ఒక విషయం. In other words, God's salvation is available to everyone. ఇంకొక మాటలో చెప్పాలంటే రక్షణ అనేటువంటిది దేవుని యొక్క రక్షణ అందరికీ అందుబాటులో ఉన్నది అన్నటువంటిది. This reminds us of John chapter 3 and 4, where Jesus speaks to Nicodemus, a religious Pharisee, and says he needs to believe in Jesus to enter the kingdom of God. అక్కడ యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయము మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నికోదేముతో మరి శాస్త్రుడు అయినటువంటి అతనితో మరి చెప్పబడతాము, ఆయన తిరిగి జన్మించకపోయినట్లయితే దేవుని యొక్క రాజ్యము చేరడు అన్నటువంటిది. But he would also, in the next chapter, tell a Samaritan woman who had been married 5 times and was living with a man without being married now, she could have eternal life by believing in him also. 4వ అధ్యాయంలో మరి 5 సార్లు వివాహము చేసుకొని ఉన్నటువంటి పాపములో జీవిస్తున్నటువంటి ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తునందు విశ్వసించుట బట్టి రక్షణ పొందటం అనేటువంటిది చూపించబడుతూ ఉంది. The contrast of these chapters show the power of God's grace and the opportunity for everyone, regardless of who they are, to have eternal life by believing in Jesus. సో ఇక్కడ రెండిటను పోల్చట బట్టి మనము గమనించినట్లయితే నిత్యజీవం అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉన్నది. వారు ఏ పరిధిలో ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తునందు విశ్వసించుట మాత్రమే సాధ్యం అనేటువంటి ఒక విషయం. Acts chapter 10 becomes a crucial transition as Jesus is active outside of Jerusalem. This is going to happen in Caesarea. ఇక్కడ అపోస్తల కార్యము 10వ అధ్యాయం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి యొక్క విషయాలు. ఇది యెరూషలేము బయట మరి సిసిరియాలో ఈ కార్యము జరుగుతూ ఉంది. And this is becoming a trend. Remember, the Ethiopian eunuch went to meet God in Jerusalem, but he was denied access. So God sent a messenger in Philip to meet him on the road to Gaza as he was returning to Ethiopia. నపుంసకుడైనటువంటి ఇథియోపియా అతడు యెరూషలేమునకు వచ్చాడు. అయితే అక్కడ మరి సంప్రదింపులు అందుబాటులో అనేటువంటిది లేకపోవటాన్ని బట్టి మరలా గాజాకు ఉండేటువంటి ఒక మార్గాన దేవుడు ఫిలిప్పును పంపి మరి యొక్క అందుబాటు సందేశం అనేటువంటిది ప్రకటించటం జరుగుతూ ఉంది. This is what Jesus said to his apostles, "You will take my message from Jerusalem to Judea to Samaria to the ends of the world." సో యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి యొక్క విధానము ఇదే ఉంటున్నది. ఆయన యొక్క సందేశము యెరూషలేములోను, యూదాయలోను, సమరయాలోను, బూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళమన్నటువంటిది. Okay, so let's now read the story of how God is going to bring Cornelius and Peter together. సో ఇక్కడ మనము ఈ యొక్క ఘటనను మనము చదువుకుందాము. ఈ సంగతి ఎలా దేవుడు పేతురును కొర్నేలిని ఒకదారికి మరి ఒకటిగా కలుసుకోవటానికి దేవుడు చేస్తూ ఉన్నాడు. Let's read Acts chapter 10 verses 1 through 8, please. సో అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ఇట్లీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట
దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రం అద్దరినున్న సీమోను అను ఒక శ్రమకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడి దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివానితో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారితో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ పిలిపించి వారిని యొప్పేకు పంపెను. ఆమేన్. Okay, so ఆమేనయ్యా. we have Cornelius, who's a God-fearing Gentile. He is praying and sharing his wealth because he wants to find out who God is and honor God. సో ఇక్కడ మనము గమనించినట్లయితే కొర్నేలి చాలా నీతివంతుడు, ధారాళత్వము కలిగి దాన ధర్మాలతో మరి జీవిస్తూ ఉన్నటువంటి అతడు దేవుడు ఎవరో అని ఎరగాలి, తెలుసుకోవాలన్నటువంటి ఒక తపన కలిగినటువంటి వాడు. So God sent an angel to Cornelius at about the 9th hour. That's 3 p.m., the time for the afternoon sacrifice. సో ఇక్కడ మధ్యాహ్నము 3 గంటలకు నిజంగా దేవాలయంలో అర్పించగలిగినటువంటి అర్పణ సమయమందు మరి దేవదూతను దేవుడు పంపటం కొర్నేలి యొద్దకు జరిగింది. This is also the same time that Jesus died on the cross and the temple was torn so all people could have access to God the Father through the Son. ఇదే సమయమున యేసు ప్రభు కల్వారి శిలువలో మరణించినటువంటి సమయము కూడా ఇదే అయ్యుంటూ ఉన్నది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక తెర పైనుంచి కిందికి రెండుగా చినిగిపోవటం అనేటువంటిది మనము చూస్తాము. దీని యొక్క అర్థం ఏమిటనగా అందరూ దేవుణ్ణి చేరగలిగినటువంటి యొక్క అడ్డుబండ తొలగించబడింది. Now, notice in verse 4 that Cornelius is fearing the angel that he saw, and he asks, "What is it, Lord?" thinking the angel is the Lord. సో ఇక్కడ 4వ వచనములో గమనించినట్లయితే దేవదూతను చూచినప్పుడు కొర్నేలి భయముతో ప్రభువా ఏంది ప్రభు అని చెప్పి ప్రభు అని చెప్పి దూతను అనుకొని అడగటం చూస్తున్నాం. Now, note that the angel spoke to Cornelius, recognizing Cornelius is generous and he was praying to the Lord. సో అక్కడ కొర్నేలి చాలా ధారాళత్వము, ఉదారత్వము అనేటువంటిది కలిగినటువంటిది, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా గుర్తించటం జరుగుతుంది. The angel then instructed Cornelius to send some of his men to find Peter, who was by the sea at Joppa. సో ఆ సముద్రము యొక్క పక్కలో ఉన్నటువంటి సీమోను యొద్దకు యోపాకు మనుషులను పంపమని చెప్పి దూత సెలవిస్తూ ఉంది. Cornelius obeys what the angel says and sends his men to Joppa. సో ఇక్కడ కొర్నేలి ప్రజలను పంపటంలో దేవదూతకు విధేయత కావటం అనేటువంటిది చూస్తాం. Now, while this is going on in Caesarea, God is also working in his evangelist Peter in Joppa to get Peter prepared to go and evangelize to Cornelius. సో అక్కడ జోపాలో మరి అక్కడ దేవదూత చేత దర్శనము చేత పేతురుని సిద్ధపరచటం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా దేవదూత చేత ఇక్కడ సిద్ధపరచటం అనేటువంటిది సిసిరియాలో కూడా జరుగుతూ ఉండటం చూస్తాం. Let's read verses 9 through 16, please. సో 9వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు వారు పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబోటయు
4 చెంగులు పట్టి దించబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయో చూశాను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుర్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి సంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషేధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెప్పుడునూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషేధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఆమేన్. Notice Amen. in verse 9 that it says the next day. That means this is day 2. సో ఇక్కడ 9వ వచనములో గమనించినట్లయితే మరుసటి రోజు అనగా 2వ రోజు అన్నటువంటిది. So Cornelius is acting upon what the angel told him to do, and he is sending his men down. Now God is going to work in the heart of Peter. సో ఇక్కడ కొర్నేలి దేవదూత చెప్పినటువంటి విధంగా విధేయత కలిగి మరి తన మనుషులను యోపాకు పంపటం అనేటువంటిది జరుగుతూ ఉంటుండగా ఇక్కడ మరి దేవుడు పేతురుతో కూడా సిద్ధపాటు అనేటువంటిది చూస్తాం. This shows that God is omnipresent. He is not restricted geographically. He is working in all places, all times, so that people might hear his message. సో ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక స్థలానికో ఒక సమయానికో పరిమితము కాడు. ఆయన సర్వవ్యాపి సార్వభౌముడు కాబట్టి ఈ యొక్క విషయంలో అన్ని వేళలా మరి ఆయన అన్ని స్థలాలలో కార్యము జరిగించగలిగినటువంటి వాడు అన్నటువంటిది. So on the 6th hour, at noon, Peter goes up on the housetop to pray. సో అక్కడ మధ్యాహ్న వేళలో పేతురు మరి ప్రార్థించటానికి మేడగదికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. God would use Peter's physical hunger, he was hungry at the time, to reveal the Gentiles' spiritual hunger, that is, Cornelius's hunger to know God. సో ఇక్కడ ఆ శారీరకంగా ఆకలితో ఉన్నటువంటి యొక్క పేతురు యొక్క ఆ విషయము, అక్కడ అన్యులైనటువంటి కొర్నేలి ఆత్మీయమైనటువంటి ఆకలిదనాన్ని ఇక్కడ మనము పోల్చి చూడగలిగినటువంటిది. The unclean creatures that Peter saw in the sheet represented unclean Gentiles whom God wanted to cleanse. సో ఇక్కడ అపవిత్రముతో కూడినటువంటి ఆ యొక్క ప్రాణులు అనేటువంటిది అన్యజనులకు, అశుద్ధమైనటువంటి అన్యజనులకు సూచనగా ఉంటూ ఉన్నది. Peter saw heaven open up and a sheet disclose unclean animals that Jews would never eat, and he hears a voice saying, "Arise, Peter, kill and eat." అక్కడ పేతురు చూస్తూ ఉన్నాడు, పరలోకము తెరవబడి ఉండటం బట్టి మరి అపవిత్రముతో యూదులైనటువంటి వారికి అపవిత్రమైనటువంటి ప్రాణులు ఆ దుప్పటిలో మరి ఉండటం అనేటువంటిది ఆ పేతురుకు ఒక స్వరము లేచి నీవు చంపుకొని తినుము అని వినబడటం మనం చూస్తాం. Now notice in verse 14 that Peter is going to use Jewish customs and traditions to tell God, no. He says, "No, Lord, I will never do that because it was against Jewish custom." సో అక్కడ 14వ వచనములో పేతురు నిరాకరిస్తూ ఆ మోషే యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము, ధర్మశాస్త్రము ఆచారాల ప్రకారము మరి అపవిత్రమైనది నేను ఎప్పుడు తినను అంటూ ఉన్నాడు. The voice of God comes down and says, "What I say is clean. There is nothing that God can't unclean." సో అక్కడ ప్రత్యుత్తరంగా దేవుని యొక్క స్వరము మరి పేతురుకు వినిపించబడుతూ ఉంది. నేను శుద్ధి చేసి ఉంటుండగా నువ్వు అశుద్ధుడు అనవద్దు అన్నటువంటిది. దేవుడు శుద్ధి చేసినటువంటివి సమస్తము శుద్ధము. Now remember,
Luke is writing to Theophilus, who has been told by Judaizers that Jewish customs and traditions are greater than everything, and God's message supersedes or overrides any custom of any people. సో జ్ఞాపకం ఉంచుకోండి, లూకా థియోఫిలాకు రాస్తూ ఉన్నాడు. అతనికి చెప్పబడింది ఏమిటనగా, యూదుల యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, నియమాలు అన్నిటికంటే శ్రేష్టము అన్నటువంటి యొక్క విషయము అతనికి బోధింపబడి ఉంటున్నటువంటి యొక్క దినాల్లో మరి దేవుని యొక్క సువార్త, క్రీస్తును గురించినటువంటి రక్షణ వార్త మరి అన్నిటకు మించినటువంటిది, శ్రేష్టము అనేటువంటి యొక్క సందేశం. God reminded Peter that he determines what is clean and unclean, not customs and traditions. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురుతో, సంప్రదాయాలు, ఆచారాలు కాదు, అపవిత్రము పవిత్రము అనేటువంటిది దేవుడు నిర్ణయించగలిగినటువంటిది ఏది అన్నటువంటి యొక్క విషయం. Godly men always accept God's ways over man's religious ways. ఇక్కడ దైవికమైనటువంటి యొక్క మనిషి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మార్గాలను అంగీకరిస్తాడు అనేటువంటి యొక్క విషయం. Notice that Peter is so set in his ways that it takes 3 times for God to convince Peter, just as when he had denied Jesus 3 times, Jesus asked him, "Do you love me?" 3 times, for him to turn and follow what God says. ఇక్కడ 3 పర్యాయాలు పేతురు యేసు క్రీస్తును తిరస్కరించినటువంటి విధంగా ఇక్కడ 3 పర్యాయాలు నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా అని చెప్పి 3 పర్యాయాలు ప్రభు అడగటం మనం చూస్తాం. Now remember, God has not only spoken to Cornelius in Caesarea and Peter in Joppa, but he has men moving down to convince Peter to go and talk to Cornelius so that Cornelius can enter the kingdom of heaven and receive the Holy Spirit. ఇక్కడ పేతురుతో దేవుడు మాట్లాడుతూ, నీవు కొర్నేలియ యొద్దకు వెళ్ళుము, అతడు పరిశుద్ధాత్మను పొంది ఆ దేవుని యొక్క రాజ్యము ప్రవేశించబడినట్లు అన్నటువంటి యొక్క విషయం చెప్పబడుతూ ఉంది. Let's read verses 17 through 23, please. సో 17 నుంచి 23 వరకు మనము చదువుకుందాం. పేతురు తనకు కలిగిన దర్శనమై ఏమై యుండునో అని తనకు ఎట్టుతోసక ఉండగా, కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుతుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వానితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతికిన వాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యగు కొర్నేలియు అని ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి వచ్చించి నీవు చెప్పిన మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతనికి లేవనెత్తెను. అతనితో కూడా అలాగూ లోపలికి వచ్చి అనేకులు కూడినట చూశాను. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుట అయినను అట్టి వాణిని ముట్టుట అయినను
యూదునికి ధర్మం కాదని నీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రమైన వాడును చెప్పకూడదని దేవుడు నాకు పంపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అర్థమేమని ఏమీయు చెప్పక వచ్చి తిన్నాను గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపించితురో దాని గురించి అడుగుతున్నానని వారితో చెప్పాను. ఆమేన్. Now we see here, while Peter is wondering, what does this vision mean? Why did God send this to me? The Holy Spirit told Peter to follow the men who came to the door without doubting or asking why. అక్కడ పేతురుకు కలిగినటువంటి యొక్క దర్శనం విషయంలో ఇదేంది అన్నటువంటిది ఆయన ఆలోచనలో తర్జన భర్జనలో పడి ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అక్కడ కొర్నేలి పంపినటువంటి ప్రజలు వచ్చి విచారణ చేయటంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియపరుస్తూ వారితో కూడా వెళ్ళమని చెప్పటం జరుగుతూ ఉంది. Remember, this should remind us Philip was evangelizing in Samaria. Samaritans were coming to believe in groves much more than the Judeans were. Peter and John had come up and the Holy Spirit was on them. He was probably thinking, I am going to start a church right here, and God is going to do mighty things. అక్కడ ఫిలిప్పు సమరయాలు మరి వెళ్ళినప్పుడు చాలా మంది యూదుల కంటే ఎక్కువగా మరి విశ్వాసంలోకి రావటాన్ని బట్టి మరి ఆలోచించబడుతూ ఉన్నటువంటి యొక్క విధంగా పేతురు కూడా ఇక్కడ ఆలోచిస్తూ ఇక్కడ గొప్ప సంఘము మరి స్థాపింపబడతాను చేయవచ్చు అన్నటువంటి యొక్క తలంపులో ఉంటూ ఉన్నాడు. But what does God do? Tells Philip to leave this fruitful evangelism he's just had and go to a desert place, the road to Gaza, and meet an Ethiopian eunuch who needs to hear the message. అయితే ఈ యొక్క ఫలభరితమైనటువంటి ఈ యొక్క సమరయాను వదిలి అతడు అరణ్య ఎడారైనటువంటి గాజాకు వెళ్ళి ఇథియోపియా నపుంసకుని కలవమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. He would have never gone had not a representative, an angel of God, told him to do so. సో దేవుని యొక్క దూత చెప్పకపోయినట్లయితే మరి అది జరిగి ఉండేటువంటిది కాదు. Likewise, Philip or Peter would never have gone to Caesarea because his ministry was so successful in these towns that he would have stayed there. సో అదే విధంగా ఫిలిప్పు విషయంలోను పేతురు యొక్క విషయంలోను సిసిరియాకు వెళ్ళగలిగినటువంటి యొక్క విషయము అదే మనము చూస్తూ ఉన్నాం. So when the three men came to the door and told Peter that an angel had told the centurion to send them to Joppa, that is a full day's journey, find Peter and bring him back, Peter agrees to go. అక్కడ ముగ్గురు మనుషులు వచ్చి పేతురుకు చెప్పటము దేవదూత చేత బోధింపబడటం అనేటువంటిది ఆ యొక్క కొర్నేలి యొక్క శతాధిపతి యొక్క ఇంటికి వెళ్ళటం అన్నటువంటి యొక్క విషయము దాదాపు 3-4 రోజుల ప్రయాణంలో మరి ముందుకు సాగటం అనేటువంటిది చూస్తాం. Now, because of the vision Peter had, and because he was going to Caesarea, he knew God was going to do something big, so he did not go by himself. He took 6 witnesses. అక్కడ తనకు తానే స్వయంగా మరి వెళ్ళకపోవటం అనేటువంటిది చూస్తాం. ఆయనతో పాటు 6 మందిని సాక్షులను తీసుకొని వెళ్ళటము ఆయన తనంతట తాను కాదు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం వెళ్తూ ఉంటుండగా మరి గొప్ప కార్యాలు అక్కడ చేయబడుతుందని ఆశించాడు. Why? So that there would be eyewitness testimony to what was going to happen, because many people would doubt that God would give the Holy Spirit to Gentiles who were unclean and uncircumcised. సో ఎందుకనగా ముఖ్యంగా సున్నతి లేనటువంటి అన్యజనుల యొక్క విషయములు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగినటువంటి యొక్క కార్యము యొక్క విషయములో
వాళ్ళు సాక్షులుగా ఉండు నిమిత్తమై. God is again showing what he said in Isaiah, as far as the east is from the west, so are my ways from man's ways. సో మానవుని ఆ యెషయా గ్రంథములో చెప్పబడుతూ ఉంది, నా మార్గములు మరి నా ఆలోచనలు మానవుల యొక్క ఆలోచనలు మార్గము కంటే ఎంతో ఉన్నతమైనవి అన్నటువంటిది. This is why we need to study and understand the scriptures, so we are not doing our own agenda, but the agenda of the Father and his plan. సో అందుకనే అధ్యయనాలు అనేటువంటిది మనము బైబిల్ అధ్యయనము చేయాలి. మన యొక్క సొంత విచారము కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి, చేయాలి. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we humbly come to you today, understanding that our ways are not your ways, and we need to read the Bible and understand your ways to do your will and glorify you. పరలోకమందున్న తండ్రి, మా మార్గాలు నీ మార్గముల వంటివి కాదు అనేటువంటిది పరిశుద్ధాత్మ శక్తి చేత మేము అర్థం చేసుకొని నీ చిత్తాన్ని జరిగించుటకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. There are many believers who are zealous for the Lord, but do not take enough time to study your word to know what you want them to do. చాలా మంది విశ్వాసులు రోషము కలిగినటువంటి వారు ఉంటున్నారు. అయితే నిజంగా నీవు అపేక్షించిన విధంగా సమయము తీసుకొని అధ్యయనము చేయలేకపోతూ ఉన్నారు. We pray, Lord, through the power of the Holy Spirit, that you would guide us through your word so that we might be pleasing to you, living sacrifices until you return. మీరు తిరిగి వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి, మేము సజీవ యాగముగా నీకు సమర్పించబడినట్లు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. See you next week. Thank you, Stephen sir. War is started here in India and Pakistan. Hello, Stephen sir. He went out. Yes. I'm praying for Pakistan and India. We're seeing what's happening. We're praying that God would move. Yes, sir. We need and your bring prayers. peace. Yes, sir. Yes. Thank you very much for your explanation. Very nicely. Thank you. God bless you. God bless your ministry work. Thank you, sir. Vidyasagar garu to join our fellowship. At the same time, Gauri Nayak garu, Muniappa garu, Vidyasagar garu. వందనాలు. ఏం చేస్తున్నారు? మునియప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నారు? ఎట్లా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ యువర్ జాయినింగ్ us. వెరీ నైస్ ఫెలోషిప్. మంచిది, నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. సార్ విద్యాసాగర్ గారు, యు మోస్ట్లీ వెల్కమ్ సార్. యు ఆర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. We need your fellowship. 8-9 అంటే నేను మీటింగ్స్ లో ఉంటాను, కానీ ఈ రోజు కొద్ది ఖాళీగా ఉండటం వల్ల కూర్చున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ మునియప్ప గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే రీతిగా జర్మియా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జర్మియా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో, ఓకే, అందరికీ వందనాలు. విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చిన జాయిన్ అయిన వాళ్ళందరికీ ఎవ్రీ థర్స్డే ఉంటుంది సార్, జాయిన్ అవ్వండి. ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఎవ్రీవన్. బాయ్ మై ఫ్రెండ్స్. ఎవ్రీవన్ బాయ్. బాయ్ సార్. బాయ్.